ఇలా కంప్లీట్ అయితే హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక 2 కేక్స్ అయితే చేస్తున్నాను. ఈరోజు నేను చేస్తున్న కేక్ అవి పుట్టినరోజుకు సంబంధించిన కేక్స్. వాళ్ళ అమ్మ అయితే నిన్ననే నాకు చేయమనైతే ఖచ్చితంగా చెప్పింది. అయితే ఒక్క అబ్బాయిదే పుట్టినరోజు. అయితే ఇంకొక అబ్బాయి కూడా 1వ తరగతి చదువుతున్నాడు. తను కూడా ఏడుస్తే ఇలా 2 కేక్స్ చేయమనైతే చెప్పింది. అయితే మనం ఈ వీడియోలో కొన్ని ఆంగ్ల పదాలైతే వాడొద్దు. ఎందుకంటే ఇక్కడ టీచర్స్ కూడా మన ఛానల్‌ని చూస్తూ ఉంటారు. అసలే మనకు ఈ కేక్స్ మీద ఆంక్షలైతే విధించిండ్రు గదా బడోళ్ళు. మళ్ళా ఇప్పుడు ఈ కేక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననుకో వాళ్ళకి అర్థమయ్యి మళ్ళా స్కూల్‌కి పోయి మాట్లాడుకున్నారనుకో మళ్ళా ఆయనతో మనకు చేయొద్దనైతే చెప్తారు. సీక్రెట్ గదా! మరి మీరు కూడా ఎవ్వరికీ చెప్పకుర్రి. ఇక విషయానికొస్తే ఇదైతే నేను కేక్స్ చేయడానికి ఏమేం కావాలో అవన్నీ అయితే తీసి పెడుతున్నాను. పొద్దున్నే పిల్లలనైతే స్కూలుకి పంపించాను. ఈరోజు టిఫిన్‌లోకి పులిహోర చేసి అయితే పెట్టాను. వంట అయితే చేయలేదు. అయితే నేను 2 చేయాలి గదా! మళ్ళా నా దగ్గర ఒకటే కేక్ టిన్ ఉంది. అవి చేసేసరికి టైం అవుతదని చెప్పి ఫస్ట్ ఒక కేక్ చేసిన తర్వాత అది బేక్ అయినంక అది చల్లారే లోపుగా మళ్ళా వంట అయితే చేసుకుందాము. ఆ తర్వాత ఇంకో స్పాంజ్ చేద్దామని చెప్పేసి కావాల్సినయన్నీ తీసి పెట్టుకున్నాను. ఇదొకటి బ్లాక్ ఫారెస్ట్ కేక్. తర్వాత అది కూడా ఎగ్‌తో అయితే చేయాలి. ఫస్ట్ అయితే ఇంకా కేక్‌కి కావాల్సిన సామాన్లన్నీ తీసి అయితే పెట్టుకున్నాను. అక్కడున్న ఆ ర్యాక్స్ అన్నీ కేక్ సామాన్‌తోనే నిండిపోయినాయి. నాకు ఆ ర్యాక్‌ని చూసినప్పుడల్లా అనిపిస్తది. ఎక్కడ కూడా ఖాళీగా ఉండదు. చేసేదేమో పైసా పని లేదు. కానీ సామాను మొత్తం నిండుగా పెట్టుకున్నాను అనిపిస్తది. సామాన్ అంటే కేక్స్ చేసే సామాన్లు ఇప్పుడు తినే ఐటెమ్స్ అలాంటివేం లేవు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అదైతే ఖరాబ్ కాదు. అదొకటి ఉంటది. ఈ మైదా అయితే నేను తెప్పించుకున్నాను. కోకో పౌడర్ కూడా ఒకటి ఉంది. అది ఈరోజు అయిపోయింది అంతే. మళ్ళా తర్వాత క్రష్‌లు అంటారా? క్రష్‌లు లేనే లేవు. మొత్తం ఒక 3 క్రష్‌లుంటే అవి జూన్‌లో ఎక్స్‌పైరీ డేట్ అని చెప్పినా కదా! అది అయిపోయినాయి. ఇంకోటి కొత్తది స్ట్రాబెర్రీ క్రష్ అయితే తీసుకున్నాను కదా! అదొకటుంది. నిన్ననే ఒకటి చాక్లేట్ మా సార్‌తోని తెప్పించిన. ఇంక మిగతావన్నీ ఈ సిలికాన్ మోల్డ్సు, కేక్ టిన్సు, తర్వాత మిక్సింగ్ బౌల్లు, పంపింగ్ బ్యాగ్సు, తర్వాత ఇంకా వెనిగర్ గూడా అయిపోయింది. నిన్ననే తెప్పించుకున్నాను. ఇట్లో అయితే ఉంటాయి. అవన్నీ కేక్ సామాన్లే. ఆ కేక్ టిన్సే దాదాపుగా అన్ని ఎన్నున్నాయంటే అవి 3, అవి 3, 6, అవి 3, 9, 10 నా దగ్గర మొత్తం 10 కేక్స్ టిన్స్ ఉన్నాయి. చూషిర్రుగా చేసేదేం లేదు. అయినా గూడా అన్నయితే ఉన్నాయి. ఏందంటే ఎవరి పిచ్చి ఆళ్ళకి ఆనందం అన్నట్టుగా నాకు ఒక పనిని నేర్చుకోవాలనిపిస్తే దానికి అన్నీ పర్ఫెక్ట్‌గా కావాలని నేనైతే తీసుకున్నాను. ఆ పనిని నేర్చుకున్నాను గూడా అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి మనకైతే అవి వచ్చేవైతే ఏం లేవు. కానీ మన ప్లేస్‌కెళ్ళినప్పుడు నేను మంచిగా ఎర్న్ చేసుకోగలను అని నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమంటారో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. నా పిల్లల బర్త్‌డే కన్నా గూడా నేను మంచిగా డిజైన్‌గా కేక్ చేసుకోవాలన్నా కూడా నాకు కొంచెం సామానయితే కావాలి. ప్రతిసారి మనం సామాన్లయితే కొనం గదా! ఒక్కసారి కొన్న సామాన్ని మనం లైఫ్ టైమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే అవి గిన్నెలు, గిలాసులు చెప్తున్నా. వాటి గురించే మళ్ళా ఈ జెల్లులు, ఈ క్రష్‌లు ఇవి అయితే కావు. అయితే ఒకటి కేక్ అయితే బేక్ చేసి పెట్టాను. ఇప్పుడు నాకున్న అతి పెద్ద పనేంటంటే నా ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ ఎట్లుంటదంటే కేక్స్ చేస్తున్నప్పుడు ఆ కేక్ వస్తదా రాదా అనే భయం కన్నా ఫ్రిడ్జ్ సక్కగుంటదా? అది మంచిగా పని చేస్తదా? క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఉంటదా? అని చెప్పేసి ఇదే నా ఆలోచన ఉంటది. ఆ ఫ్రిడ్జ్‌లో నుంచి నీళ్ళు గారుతాయా అని చెప్పేసి. మా ఫ్రిడ్జ్ ఏంటంటే ఇది చాలా ఓల్డ్ ఫ్రిడ్జు. మా సారు నేను రాకముందుకు ఇది సెకండ్ హ్యాండ్‌లో తీసుకున్నాడు ఈ ఫ్రిడ్జ్‌ని.
అది ఇప్పటికి మేము యూజ్ చేస్తున్నాము. మంచిగానే ఉంటది. కాకపోతే రెండే సెల్ఫ్‌లుంటే అంత సామానేం పట్టదు. ఇంకోటి ఏంటి అంటే ఆహ్, ఎప్పుడు ఐస్ కడతదో, ఎప్పుడు నీళ్లు గారుతాయో గూడా దెలవదు. అవి ఫంక్షన్స్ అన్నీ కొన్ని కొన్ని వాటంతట అవే అవుతూ ఉంటాయి. మనం ఆన్ చేసినా, ఆఫ్ చేసినా గూడా. అదే నా భయము. అంతేకానీ ఇంకా కూలింగ్ అవన్నీ మంచిగానే ఉంటాయి. అందుకే ఫస్ట్ ఇంకిప్పుడు నేను 2 కేక్స్ చేయాలి అంటే, కేక్స్‌ని ఫ్రిడ్జ్‌లో బెట్టుకోవాలి. తర్వాత 2 క్రీమ్ బౌల్స్ ఫ్రిడ్జ్‌లో బెట్టాలి. ఇంకోటి షుగర్ సిరప్ గూడా ఫ్రిడ్జ్‌లో బెట్టాలి గదా! మళ్ళా ప్లేస్ కావాలి. ఇక నా దగ్గరనేమో ఫ్రిడ్జ్ మొత్తము కవర్లతోని నిండిపోతుంటది. ఆ కవర్లన్నీ అలానే బెట్టినామనుకో, అది తలుగా, ఇది తలుగా మళ్ళా కేక్ డిస్టర్బ్ అయితదని జెప్పేసి ఆ సామానంతా బయటికైతే తీసేసాను. తీసి పక్కన బెట్టిన. ఈలోగా ఒక కేక్ అయితే బేక్ అయిపోయింది. దాన్ని గూడా తీసైతే పక్కన పెట్టినా. ఇప్పుడది కొంచెం చల్లారాలి గదా! చల్లారాలి అంటే టైం పడతది. మళ్ళా మనం ఉన్నదే ఒకటి 7 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నాను. అదొక్కటే ఉంది నా దగ్గర. సేమ్ 2 కేజీస్ కాబట్టి అదే టిన్ యూజ్ చేయాలి. మళ్ళీ వెంటనే తీస్తే కేక్ అనేది బ్రేక్ అయిపోతది. అందుకే అది చల్లారేలోపు వంట చేద్దామని జెప్పేసి వంట అయితే జేస్తున్నాను. మనకు ఒక పని ఉన్నప్పుడు ఇంట్లో పని అస్సలు జేయాలనిపియదు. కాకపోతే వంట జేయడం అయితే కంపల్సరీ గదా! అందుకే నేనైతే పప్పు వండుతున్నాను. నిన్న మా సారయితే బచ్చల కూర కొనుక్కొనొచ్చిండు. అవి రూ. 20కి ఏమో ఒక 20 ఆకులు ఉన్నట్టున్నాయి. రూ. 2కి ఒక ఆకు లెక్క ఇచ్చినట్టుండు. గుప్పడే ఉన్నాయి. ఆకులైతే తీసుకొనొచ్చిండు కదా! ఆ బచ్చల కూరని పప్పేసి వండుతున్నాను. మా సార్ చెప్పిండు కదా! ఒకవేళ నువ్వు పప్పు వండితే ఏదైనా ఫ్రై చేయమని చెప్పిండు. మా సార్‌కి ఈ మధ్య కాలంలో బాగా చిరాకొస్తుంది. ఎందుకంటే నేను పప్పు వండుతున్నాను. మళ్ళా పప్పు వండినప్పుడు తను వేరే ఫ్రై లాంటివి ఏదైనా చేయమనయితే చెప్తుండు. అయితే చేయడానికి ఏం లేవు. జస్ట్ ఆలుగడ్డ ఒక్కటే ఉంది. మళ్ళీ ఆలుగడ్డ ఫ్రై చేస్తానేమో ఊకే కన్నయ్యకి ఇష్టం అని చెప్పేసి ఆలుగడ్డనే పెడుతున్నా. వేరే కూరలు ఏం పెట్టలేవని చెప్పేసి మళ్ళీ అదొక తలకాయ నొప్పి నాకు. ఎందుకంటే మా సార్ అట్లనే అంటాడు. నిజంగా ఇంటికి పోయి వచ్చినప్పటి నుంచి మా సారు ఎట్లా అంటే మొత్తము ఫుడ్ మీద ఫోకస్ చేయాలని చెప్పి రోజు రోజు నా మీద ఫోకస్ చేస్తుండు. ఏందది అంటే, ఇప్పుడు ఈడ కొన్ని కూరగాయలు దొరుకుతాయనయితే జెప్పినా గదా! తనే కూరగాయలు తెస్తుండు. ఏం తెస్తుండు? బెండకాయలు, దొండకాయలు, బీరకాయ, ఆలుగడ్డ గివే తెస్తుండు. అవే తెచ్చినప్పుడు నేను 4 రోజులకి అవే వండుతా. ఐదో రోజు అయిపోతాయి గదా! మళ్ళా అవే తీసుకొనొస్తుండు. ఇగ వండినప్పుడు ఏమంటుండు, "ఇంకేమన్నా వండితే అయిపోవు గదా! పిల్లలకి ఇంకేమన్నా వండితే అయిపోవు గదా!" అంటే, ఆడ ఉన్నయే 4, 5 కూరగాయలు వాటిని ఇంకా ఇంకేమన్నా నేనేం వండను? ఒకవేళ ఇప్పుడు పప్పు వండిందనుకో, ఆలుగడ్డ ఫ్రై చేసినానుకో ఏమంటాడు? "ఆలుగడ్డ ఫ్రై చేసినవు, ఇక పప్పు కనేం తినకుండా చేసినవు" అంటారు. సరే అని చెప్పేసి మళ్ళా మొన్న బెండకాయ టమాటా కూర వండినా. ఆయనే చెప్పిండు బెండకాయ కూర వండమని. అదే వండినా. ఆ బెండకాయ కూర నైట్ తింటుంటే, పిల్లలకి ఇంకేమన్నా చేయకపోయినా అసలు ఇంకేమన్నా అంటే ఆ పదానికి అర్థమేందో కూడా నాకు అర్థం కాదు. ఉన్నాయి గవ్వే. అవే వండుతుంటేనే అవే చేస్తున్నా. ఇంకేమన్నా అంటే మళ్ళనేమో పప్పు వండొద్దంటాడు. ఎక్కువ ఫ్రైలు చేయొద్దంటాడు. మళ్ళా తర్వాతనేమో చారు ఎందుకు జేసినావు? చారుతో పాటు ఇంకో కూర వండితే పిల్లలు మంచిగా తింటారంటారు. ఇంకో కూర అంటే ఏంటిదసలు? ఆడున్న కూరగాయలతోనే నేను వండి పెడుతున్నా. మళ్ళా నీకేమో ఎసరు కూరలు కావాలి. ఫ్రైలొద్దు. అట్లా అని జెప్పేసి 2 కూరలు వండిననుకో, కనేకాళ్ళ ఇష్టమైన కూర ఒకటి, ఇష్టం లేని కూర ఒకటున్నప్పుడు, ఇష్టం లేనిది తినలేదనుకో, నువ్వే అనవసరంగా ఈ కూరొండి అన్ని తినకుండా జేసినావు అని జెప్పేసి మళ్ళా అట్లా కాలుకేస్తే ఏలికి, ఏలికేస్తే కాలుకన్నట్టు మొత్తం అన్నిటికి రివర్స్‌గా అంటుండ్రు వచ్చినప్పటి నుంచి ఈ కూరల విషయంలో. ఆయన్నేమో కన్నయ్య అసలు అన్ని కూరలు తింటలేడు. మళ్ళా నేను బలవంతంగా అలవాటు చేస్తామంటేనేమో పిల్లలని అన్నం తిననీయకుండా జేసినా ఇంకో కూర వండితే అయిపోవు అంటాడు. అట్లా ఇట్లా ఇగ అన్నిట్లకి ఇగ నాకే బాధ. ఇగ కేక్ ముచ్చటైతే చెప్తాను. 2 కిలోల కేక్ వేరు వేరనమాట. అయితే ఒక కేక్ బేక్ అయిన తర్వాత మళ్ళీ నేను 7 ఇంచ్ టిన్‌లోనే కేక్‌నైతే బేక్ చేసుకోవాలి. ఈ 2 గూడా ఎగ్గుతోనే గాబట్టి స్పాంజ్ అనేది చాలా మంచిగా వస్తుంది. అయితే 7 ఇంచ్ కేక్ టిన్ ఉంది గదా! అది 2.5 ఇంచుల హైటే ఉంటది. పెద్ద హైట్ కేక్ టిన్ అయితే నా దగ్గర లేదు. అందువల్ల ఆ కేక్ మనం ఎప్పుడైతే బేక్ చేస్తున్నామో ఓవర్‌ఫ్లో అయిపోయి బాగా హైట్‌కొచ్చేసి ఆడింకా కిందికి అయిపోతుంది కేకు. కొన్ని కొన్ని సార్లు కొంచెం బయటికొస్తుంది. మరీ ఓవర్‌ఫ్లో అయ్యి కిందయితే పడతలేదు. నాకే అనిపిస్తుంది 7 ఇంచ్ కేక్ టిను కొంచెం హైట్ తీసుకోవాలని. అసలే 10 టిన్నులున్నాయి సాలదన్నట్టు మళ్ళీ ఇంకోటి తీసుకుంటే అనవసరంగా ఎందుకులే అని అనిపిస్తుంది. కానీ ఇట్లా కేక్ చేసినప్పుడు కేక్ ఓవర్‌ఫ్లో అయితుంది గదా! మళ్ళీ ఆ కేక్ అనేది ఆ కేక్ నుంచి తీయడం గూడా కొంచెం కష్టమైతుంది. ఈరోజైతే నేను
అది ఒక వైపు నుంచి ఓవర్‌ఫ్లో అయిపోయింది. అందుకే నేను దాన్ని ఇట్లా నైఫ్ పెట్టి తీసేసరికి అది బ్రేక్ అయిపోయింది. అయినా గూడా సెట్ చేసేసి ఐసింగ్ అయితే చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇది ఇంకోటి రెండో కేకు చూస్తున్నారు గదా! ఎగ్‌తో చేసిన స్పాంజ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందసలు. మల్లె పువ్వు ఇట్లా ముట్టుకుంటే మొత్తం ఆ మల్లె పువ్వు విచ్చుకుంటది అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఈ కేక్ కూడా బ్లాక్ ఫారెస్టే గదా! 2 అయితే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ చేయడానికి కేక్‌నైతే బయటకి తీశాను. పొద్దున 9:30కి స్టార్ట్ చేశాను. కేక్స్ బేక్ అవ్వడానికే చాలా టైం తీసుకుంది. మళ్ళా తర్వాత ఒక్కొక్క కేక్ బేక్ అవ్వాలి. అది చల్లారాలి. మళ్ళా బయటికి తీసి బ్యాటర్ కలుపుకొని మళ్ళా బేకింగ్ కోసం పెట్టాలి. ఈ బేకింగ్ అంతా అయిపోయే వరకు నాకైతే 12:30 అయిపోయింది. ఆ తర్వాతనే ఐసింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇవేంటి అంటే వాళ్ళే చెప్పిరు కలరు, డిజైను అన్నీ. ఇంక వాళ్ళు చెప్పినట్టుగానే నేనైతే చేస్తున్నాను. లాస్ట్‌కి నేను చేసిన కేక్సు, వాళ్ళు చెప్పిన కేక్సు ఫోటోస్ అయితే పెడతాను. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఫస్ట్ అయితే ఇంక నేను కింద కొంచెము గ్రీన్ కలరు కొంచెం డార్క్ ఉండాలి. వాళ్ళు పెట్టిన ఫోటోలో ఏంటి అంటే డస్ట్ కలర్ డస్ట్ ఉంటది గదా! ఇట్లా మనం కేక్ చేసిన తర్వాత ఇట్లా వాళ్ళు స్ప్రే చేస్తారు. అది అనమాట కింద. అందుకే నేను కొంచెం అది నాకు దగ్గర లేదు. అంత థిక్ కలర్స్ చూజ్ చేసినా గూడా కొంచెం మనకు క్రీమ్ అనేది చేదొచ్చిందనుకో, మళ్ళా మనకు కస్టమర్స్ నుంచి బ్యాడ్ రివ్యూ అనేది ఉంటది అని చెప్పేసి, ఇంకా నేనైతే ఇలా అయితే చేశాను. ఫస్ట్ ఇంకా గ్రీన్ కలర్ క్రీమ్ అయితే థిక్ గ్రీన్ పెట్టి పైన లైట్ గ్రీన్ అయితే పెట్టినా. అయితే వాళ్ళు పంపించిన ఫోటోస్‌లో ఇలా లైన్స్ అయితే ఉంది. కానీ ఏంటి అంటే నా క్రీము కొంచెం హెయిర్ బబుల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే చూడడానికి అన్నీ అవే కనిపిస్తున్నాయని చెప్పేసి మళ్ళీ నేను ఇలా పాలెట్ నైఫ్‌తోని స్క్రాప్ అయితే చేస్తున్నాను. తర్వాత స్క్రాపర్ యూజ్ చేశాను. ఈరోజు ఫినిషింగ్ అయితే చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఒక 5, 10 మినిట్స్‌లోనే కంప్లీట్ చేసినట్టున్నా. బాగా అనిపించింది నాకైతే. కాకపోతే ఆ క్రీమ్ ఎందుకలా వచ్చిందని చెప్పేసి తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, నేను ఫ్రిడ్జ్‌లో నుంచి క్రీమ్ తీసిన తర్వాత క్రీమ్‌ని స్పాచులాతోని కొంచెం ఒక 2 మినిట్స్ లేకపోతే 2 టైమ్స్ ఇట్లా మిక్స్ చేసినట్టు చేస్తే హెయిర్ బబుల్స్ అనేవి రాకుండొచ్చు. అయితే నేను ఫ్రిడ్జ్‌లో నుంచి డైరెక్ట్‌గా అలానే తీసి పంపింగ్ బ్యాగ్‌లోకి వేస్తున్నాను గదా! హెయిర్ బబుల్స్ అయితే వచ్చినాయి అనైతే నాకనిపించింది. ఎందుకంటే సెకండ్ కేక్ అయితే అలానే వచ్చింది. కానీ ఇప్పుడు నేను డిజైన్ వేస్తున్నాను గదా! మరి దీంట్లో హెయిర్ బబుల్స్ అయితే రాలేదు. ఎందుకంటే ఈ క్రీమ్‌ని ఒక 2 టైమ్స్ ఇట్లా కలిపిన అందుకే రాలేదు. నాకిప్పుడు అర్థమైంది. డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్ నుంచి యూజ్ చేస్తుంటే అట్లా హెయిర్ బబుల్స్ వస్తున్నాయి. ఒక 2 సార్ల స్పాచులాతోని మిక్స్ చేస్తే క్రీమ్ అనేది మంచిగా వస్తదని. ఇగ ఇప్పుడైతే ఫినిషింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిజైన్ అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఈ డిజైన్ వేయడానికి 1M నోజిల్‌ని యూజ్ చేశాను. తర్వాత 6B నోజిల్‌ని కూడా. ఇప్పుడున్న అతి పెద్ద కష్టం ఏందంటే కేక్ పైన నేమ్ రాయాలి. నాకైతే ఎంత టెన్షన్ అయిందో నేమ్ రాయడానికి. ప్రాక్టీస్ కూడా లేదు. ఇంతకుముందు ఒకసారి రాసినా గానీ అంత మంచిగా అనిపియలేదు. కానీ వీళ్ళొచ్చేసరికి కంపల్సరీగా పేరనేది ఉండాలి అని చెప్పారు. ఇంక నాకర్థం కాలేదు ఏం చేయాలి? ఏంటి అని. ఇక అటు ఇటు ఇంకా నేమ్ అయితే రాసేస్తున్నాను. అయితే ఇదొచ్చేసి చాక్లేట్ గనాష్ కానీ కాదు. విప్పింగ్ క్రీమ్‌లో కొంచెం బ్లాక్ కలర్ అయితే కలిపేసాను. కలిపి ఇలా హ్యాపీ బర్త్‌డే అనైతే రాస్తున్నాను. కానీ నిజానికి చాక్లేట్ లాగానే అనిపిచ్చింది. కాకపోతే ఇది విప్పింగ్ క్రీమ్‌లో బ్లాక్ కలర్ కలిపాను. గ్రీన్ పైన మంచిగానే కనిపిస్తుంది. ఇక అటో ఇటో కష్టపడి పేరైతే రాసిన. ఇక నా ఫ్రిడ్జ్ ఉంది గదా! నన్ను కష్టపెట్టడానికి. కేక్ ఐసింగ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెడుతుంటే సుక్కలు సుక్కలు నీళ్ళైతే గారుతున్నాయి. ఆడ సిక్స్త్ అని రాసిన చూడండి. ఆడ నీళ్లున్నాయని జెప్పేసి కొంచెం 6 నంబర్స్‌ని పెద్దగా రాద్దామని జెప్పేసి రాస్తుంటే, ఆ నీళ్ళల్లోనే క్రీమ్ మెల్ట్ అయిపోయింది. మళ్ళీ తీసేసి సిక్స్త్ అని జెప్పేసి రాసేసాను. ఆ కేక్ అయితే కంప్లీట్ అయింది. కొంచెం ఫైనల్ టచ్ అయితే ఉంది. అయితే ఇద్దరు అన్నదమ్ములు గాబట్టి వాళ్ళిద్దరికీ సేమ్ కావాలి అంటే ఇలా అయితే చేస్తున్నాను. ఇక్కడ గూడా పేరైతే చేశాను. ఇక్కడ డిజైన్ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్. అందుకే ఫస్ట్ పేరు రాసిన తర్వాత పువ్వులైతే వేస్తున్నాను. ఇది కూడా 1M నోజిల్‌తోనే కాకపోతే ఈడ నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఆ ఫ్లవర్స్ పక్క పక్కన దగ్గర దగ్గరికి టచ్ అయ్యి రావాలి. నేను కొంచెం స్పేస్ ఇచ్చాను. లాస్ట్‌లో నేను ఫోటో చూసిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే ఇట్లా స్పేస్ లేకుండా ఉంది గదా! మధ్యలో ఏమన్నా ఫిల్ చేద్దామా అని. కానీ వాళ్ళు క్రీమ్ ఎక్కువగా యూజ్ చేయొద్దు అని అయితే చెప్పేసరికి ఇక మధ్యలో అయితే ఫ్లవర్స్ ఏమి ఇయ్యలేదు. ఇలా అయితే వేశాను గదా! ఇక ఇప్పుడు పైన గోల్డెన్ బాల్స్ ఉన్నాయి చిన్నవి అవైతే వేయాలి. అవి కూడా వేసేస్తున్నాను.
ఇవి ఏంటి అంటే బాల్స్ ఎయగానే కేక్స్‌కి మంచి లుక్ అయితే వస్తూ ఉంది. అన్ని ఫ్లవర్స్ మీద వేశాను. కేక్‌కి సైడ్‌కి గూడా బాల్స్ అయితే వెయ్యాలి. కాకపోతే వాళ్ళు పంపించిన ఫోటోస్‌లో కొంచెం లైన్ లాగా ఉంది. ఆ లైను ఎలా పెట్టాలి, ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. మళ్ళీ కేక్‌ని ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇలాగే అయితే బాల్స్ అన్ని స్ప్రెడ్ చేశాను. ఫైనల్‌గా ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బర్త్‌డే ట్యాగ్ అయితే పెట్టాలి. వాళ్ళు పంపించిన ఫోటోలో ట్యాగ్ వేరే ఉంది. కాకపోతే నా దగ్గర ఉన్న ట్యాగ్ అయితే ఇదేను. ఈ కేక్‌కైతే 800 తీసుకుంటాను. దానికి 800, దీనికి 800. ఇక నెక్స్ట్ ఇంకో కేక్. దానికి గూడా ట్యాగ్ పెట్టేసి పైనైతే బాల్స్ అయితే పెడుతున్నాను. నాకు ఈ గోల్డెన్ బాల్స్, ఈ విప్పింగ్ క్రీము, తర్వాత ఈ చాక్లేట్ ఇక్కడ దగ్గరలో బేకరీ వాళ్ళైతే ఇస్తా అని చెప్పిండ్రు. మా సార్ అయితే తీసుకొనొచ్చిండు ఒక చిన్న బాక్స్‌లో. ఇక ఈ డిజైన్ గూడా నేను కంప్లీట్ అయితే చేస్తున్నాను. బాల్స్ గూడా పైన పైన అయితే వేస్తున్నాను. ఇక ఇప్పుడు మనం కేక్ వెయిట్ అయితే చూద్దాము. ఎంతొచ్చిందో చూడండి. 1132 గ్రామ్స్ అయితే వచ్చింది. ఈ కేక్‌లో నేను పై లేయర్‌కి, థర్డ్ లేయర్‌కి షుగర్ సిరప్ వేయడం అయితే మర్చిపోయాను. తర్వాత సెకండ్ కేక్ కూడా 1122 గ్రామ్సో ఏమో వచ్చింది. 1 కేజీ పైననే ఉన్నాయి. ఈ 2 కేక్స్ అయితే ఇలా కంప్లీట్ అయితే చేశాను. ఇవైతే వాళ్ళు పంపించిన కేక్. ఎలా ఉంది? 2 సేమా కాదా? కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. కింద ఖాళీగా ఉందని చెప్పేసి బార్డర్‌లు చిన్న చిన్న పల్స్‌లాగా పెట్టాను. ఇక కేక్స్ చేయడం అయిపోయింది గదా! ఉంది అసలైన పని గిన్నెలు తోమడము. అయితే నేను ఈరోజు ఈ కేక్స్ చేయడానికి తక్కువ గిన్నెలే వాడాను. కానీ మా వాళ్ళు వేసిన గిన్నెలు చూడుర్రి ఎన్నున్నాయో. పొద్దటి నుంచి కేక్ చేస్తున్నాను గదా! కొంచెం అంటే కొంచెం గూడా రెస్ట్ లేకుండా పనంతా చేసుకున్నాను. మార్నింగ్ నుంచి కేక్స్ మంచిగా చేయాలనే టెన్షన్‌లో అన్నం కూడా తినలేదు. టైం వచ్చేసి 5:30 అయింది. ఆ తర్వాత అన్నం అయితే తినేసాను. అగో అవన్నీ ఏమో అక్కడున్నాయి. మా వాళ్ళేసిన గిన్నెలు. ఇవి నేను కేక్ కోసం వాడిన గిన్నెలు. ఇగో ఇక స్టాండ్ మొత్తం అయితే ఖాళీ చేసిర్రు. ఆ గిన్నెలన్నీ తోమేసుకోవాలి. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి ఈరోజు చేసిన కేక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.